వరకు చదువుకుందాము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇష్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. మరోసారి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము. కొన్ని అంతరాయాలు కలుగుతున్నప్పటికీ కూడా కొంతమంది ప్రియ సోదరులు చేరి వచ్చారు. ప్రభువా, మరి ఇంకెవరు ప్రయత్నిస్తున్నారో వారికి కూడా అనుకూల దయచేయమని, చదవబడిన వాక్యమును మమ్మలను మీ హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంలో తోడై ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వీళ్ళారా, ఈ ప్రోగ్రామ్ కి 2 సార్లు ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన తన కృపా కార్యమును జరిగించునని మనం ఆశిద్దాం. నిజానికి ఈ రోజు నేను వైజాగ్ లో ఉండాలి. ఈ రోజు రేపు ఆరులోవ ప్రాంతంలో మరి సేవకుల సదస్సు ఏర్పాటు చేయబడింది. కానీ కరోనా వైరస్ నిర్బంధం వలన ఆటంకపరచబడి నేను వైజాగ్ రాలేకపోయినా, మరి దేవుని ఏర్పాటు చొప్పున రాజుగారు ఈ జూమ్ ద్వారా ఈ వాక్యం అందించడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను రాజు గారికి కృతజ్ఞత తెలియచేస్తూ మిమ్మల్ని కూడా ఈ సందేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవుని బిడ్డలముగా ఈ కరోనా వైరస్ యొక్క బీభత్సము చేత ప్రపంచమంతా ఒక ప్యానిక్ అయిపోయి వారు ఎటు తోచని వారుగా ప్రాణభీతితో ఉండగా, దేవుని బిడ్డలమైన మనము అనగా రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి అనుదినము ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము వారికి భిన్నంగా మనం జీవించవలసి ఉంది. అలాగా జీవిస్తున్నామని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. నిజ క్రైస్తవులు లేక పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 1వ వచనంలో చెప్పినట్లుగా, మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకాలి అని చెప్పాడు. మనం పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ యొక్క బీభత్సంలో, ఈ భయానకమైనటువంటి పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్స్ లో ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయులుగా మిగిలిపోయినటువంటి కాలములో దేశాధినేతలు అలాగే శాస్త్రజ్ఞులు కూడా సతమతమవుతున్నటువంటి కాలములో మనము ఒక ప్రశాంతతను కలిగి ఉండడానికి పౌలు చెప్పిన మాట ఎంతో గొప్పది. మనం పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాం. మనము అదృశ్యమైన వాటిని వెతికే వారముగా ఉన్నాం. మనము నిత్యమైన వాటిని వెతికే వారముగా ఉన్నాం. మనము లోక సంబంధమైనటువంటి ఈ పరిస్థితులకు మన శరీరము ఆ తాకిడికి, ఆ దాడికి తట్టుకోవలసినటువంటి వారముగా ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ కరోనా వైరస్ మనకు కూడా సోకి మనం మరణించవలసి వచ్చినప్పటికీ శారీరకంగా మనం ఈ లోకాన్ని విడిచిపెడతామే గాని మనం పైన వాటిని వెతుకుతూ జీవిస్తున్న వారు కనుక మనము పైకి వెళ్ళిపోతాం. మనం నిరీక్షించున్నటువంటి ఆ తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసంలో చేరిపోతాం. అలాంటి గొప్ప నిరీక్షణతో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు ఒక హామీగా మాట్లాడినటువంటి భాగము ఒకసారి మనం 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చదివితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను.
రెండవ మాట, ఏమి ధరించుదుమో అని మీ దేహమును గూర్చేనను. మొదటిగా మీ ప్రాణమును గూర్చేనను, రెండవదిగా మీ దేహమును గూర్చేనను అనే మాటలు మరి ప్రభువు ఏనాడో 2000 సంవత్సరాల క్రితమే మనకు ఒక హామీగా మాట్లాడి ఉన్నాడు. మీరు చింతించవద్దు, చింతపడకుడి, మీ ప్రాణముల కొరకు చింతపడకుడి, మీ దేహముల కొరకు చింతపడకుడి అనే మాట మనకు హామీగా ఉంది. అలా చింతించే అవసరం మనకు లేదు. మరి ఎవరు అలా చింతిస్తున్నారంటే ప్రభు చాలా తేటగా ఈ మాట 31వ వచనంలో చెప్పాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. అన్యజనులు అలా విచారిస్తారు. క్రైస్తవ జనులు అనగా నిజముగా క్రీస్తు కూడా లేపబడిన వారికి ఈ విచారము ఉండదు అనేది మనం ఈ దినాలలో మీకు చూపించి మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనము మరణ బలము గలవాని చేతిలో నుంచి విడిపించబడ్డాము. మరణ బలము గలవాని చేతిలో విడిపించబడిన మనము మరణ భయము లేకుండా జీవిస్తూ ఉన్నామని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆ వచనాలు 14 వచనములు మనం చూస్తాం. కనుక మరణ బలము గలవాని చేతులు విడిపించబడ్డాము కనుక మరణ భయము లేకుండా మనం జీవిస్తాం. ఈ దినాల్లో కరోనా బారిన పడిన కొంతమంది క్రైస్తవులు మరి కొన్ని వార్తల్లో నేను చూస్తున్నాను, అలాగే కొందరి నోట నేను వింటున్నాను, వారు దాని బారిన పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి వారు అక్కడ ఉన్నటువంటి నర్సెస్ కి, డాక్టర్స్ కి వారు సాక్ష్యం చెబుతున్నారని విన్నాను. ఎంత గొప్ప విషయమో చూడండి. అనగా డాక్టర్, నేను చనిపోతే నాకేం పర్వాలేదు, కానీ మీరు చనిపోతే మీరు పాతాళంలోకి వెళతారు, మీరు ప్రభువైన యేసుక్రీస్తును మీ రక్షకుడుగా మీరు అంగీకరించాలి. సిస్టర్, మీరు నాకెంతో సేవ చేస్తున్నారు, ఈ వ్యాధిలో ఉన్న నన్ను మీరు వైద్యము చేసి బ్రతికించాలని చూస్తున్నారు. ఒకవేళ నేను బ్రతకకపోయినా పర్వాలేదు, మీరు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకోకపోతే మీరు బ్రతికి ప్రమాదములో ఉన్నారు, నేను చనిపోయినా నేను దేవుని రాజ్యం వెళతాను అని చెప్పినటువంటి వారు ఉన్నారని నేను వింటున్నాను. ఆ విధంగా డాక్టర్లు, నర్సెస్ వారు ప్రభువును అంగీకరించిన వారు అయి ఉంటే వారి కరోనా బారిన పడినటువంటి ప్రభువును ఎరగని వారికి వారు సువార్త అందిస్తూ వారికి సాక్ష్యం ఇస్తూ వారి ప్రభువులో నడిపించాలని వారు ఎంతైనా ప్రయత్నం చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మరి వారి నిమిత్తమై మనము ప్రార్థన చేయాలి. అంతేగాని మన ప్రాణమును గూర్చి లేక మన దేహమును గూర్చి మనం భయపడుతూ ఉంటే కరోనా మనకు జడ్ల జాలి పడుతుందా? కరోనా వస్తే మనము ఆ భయపడినంత వల్ల స్వస్థపరచబడతామా? దేవుడే నాకు ఆధారమని 3వ కీర్తనలో మరి 5వ వచనంలో ఆ దైవ భక్తుడు చెప్పినట్లుగా దేవుడే నాకు ఆధారం. అలాగే మనము 15వ అధ్యాయంలో 29వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాము, మనకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు, ఆయనే దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. అలాంటి ఆధారభూతుడైన దేవుడు మనకు హామీ ఇచ్చాడు. మీ ప్రాణములు గూర్చేనను మీ దేహములు గూర్చేనను మీరు ఎంత మాత్రము చింతింపకుడి. అయితే ప్రియులారా, ఈ దినాలలో నేను చదివిన వాక్య భాగములో అనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 71వ వచనం వరకు యేసుక్రీస్తు నందు ఉన్నవారు లేక యేసుక్రీస్తును వెంబడించుచున్నటువంటి వారిని లేక క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారిని 3 భాగాలుగా ఇక్కడ విభజించవచ్చు. తేటగా ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభును వెంబడించుచున్న వారిని మనం చూస్తున్నాం. అనేకులు ఆయన్ను వెంబడిస్తూ వచ్చారు. అలాగే 12 మంది అయితే ముఖ్యముగా ఆయన విడువక వెంబడిస్తూ వచ్చారు. అయితే ఈ భాగములో ఈ క్రైస్తవులు 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకరు అనగా ఆయన వెంబడించుచున్నటువంటి వారిలో ఒక భాగము మతపరమైన క్రైస్తవులుగా మతానుసారముగా వెంబడించేవారుగా మనం చూడగలం. రెండవదిగా మనస్ఫూర్తిగా వెంబడించే వారిని మనం చూడగలము. మూడవదిగా మోసపూరితముగా ఆయన వెంబడించే వారిని ఈ వచనాల్లో మనం చూడగలం. మతానుసారముగా వెంబడించేవారు, అలాగే మనస్ఫూర్తిగా వెంబడించేవారు, అలాగే మోసపూరితముగా యేసును వెంబడించే వారిని మనం చూడగలం. ఈ 3 భాగాలను మనం విభజించి ఆలోచన చేయడానికి కొంత సమయాన్ని మనం ఇచ్చిందాము. 1 గంట నాకు సమయం ఇచ్చారు.
ఎక్కువే అన్నారు, కానీ నేను 1 గంటలో ముగించాలని నేను ఆశతో కూర్చున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత నేను చెప్పే వచనాలను మీరు ధ్యానం చేయండి. మతానుసారముగా వెంబడించే క్రైస్తవులు ఎలాగుంటారో అని నేను మీకు చెప్పాలని కోరుతూ ఉన్నాను. మొదటిగా వారు యేసుక్రీస్తు ప్రభును వెంబడించే వారుగానే ఉంటారు, కానీ వెంబడించుచున్న వారితోనే ఉన్నట్లుగా ఉంటారు. కానీ వారు పరిశుద్ధమైన ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను వారు అంగీకరించరు. ఆ ఆజ్ఞలను వారు అనుసరించరు. ఆ ఆజ్ఞల నుండి వారు తొలగిపోతూ ఉంటారు. పేతురు ఆ విషయాన్ని తన 2వ పత్రికలో రాసినట్లుగా మనం చూడగలం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనం. పేతురు 2వ పత్రిక 2:21లో వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే అంటున్నాడు. అనగా నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను, పరిశుద్ధమైన ఆజ్ఞలు వారికి అప్పగించబడ్డాయి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వరక్షకుడుగా అంగీకరించి ఉన్నారో వారికి ఆయన తన పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను అనుసరించుటకు అప్పగించి ఉన్నాడు. తప్పనిసరిగా వారు అలాగ అనుసరించాలి. కానీ అలాగ వారు అనుసరించడం లేదు. వారెందుకు అనుసరించడం లేదు అంటే, వారు ప్రారంభంలో అనుసరిస్తున్న వారితో అనుసరిస్తూ ఉన్నట్లుగా కనిపించారు. కానీ తరువాత కుక్క వాంతికి తిరిగినట్లు, తానే వాంతి చేసుకున్న వాంతికి తిరిగినట్లుగా వారు మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు మతానుసారముగా క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు, పిలువబడుతున్నారు. ఈ కరోనా కాలంలో ఈ 3 భాగాల్లో మొదటి భాగంలో ఉన్నటువంటి మతానుసారులు ఎక్కువ కాలం ఇంట్లో ఉన్నారు, ఎక్కువ వాక్యాలు వింటున్నారు, వాక్యం చదివే అవకాశాలు పొంది ఉన్నారు. మరి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. భయముతోనో లేక ఖాళీగా ఉన్నందువలన మరి ప్రార్థనలు చేయడానికి అవకాశం దొరికినందువలనో ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఇందులో కొందరు ఈ మతానుసారులైన వారు ఆత్మానుసారులుగా మార్చబడడానికి కాలం ఎంతో ఉపయోగకరంగా ఉంది. అలాగే ఆత్మానుసారులైనటువంటి వారు కూడా మరి కాలములో మరి వారికి మందిరము లేక, సేవకులు లేక, వాక్యము లేక, సహవాసము లేక అన్నట్లుగా ఎవరైనా అశ్రద్ధగా ఉంటే వారు బలహీనపడ్డా కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక కరోనా భయంకరత్వం కంటే అలా బలహీనపడుట ఎక్కువ భయంకరత్వంగా మనము తప్పనిసరిగా పరిగణించాలి. కనుక ఈ దినాలలో చాలా మంది నామకార్థులు ప్రభువును మనస్ఫూర్తి అంగీకరించడం నేను గమనిస్తున్నాను. మరి కొంతమంది మరి ప్రభువును అంగీకరించి ప్రభువులో ఉన్నవారు కూడా మరి బలహీనులుగా ఉన్నందువలన, భయపడినందువలన వెనకబడుతున్న వారుగా కూడా కొందరు చూస్తూ ఉన్నాను. అలాగే మోసపూరితముగా వెంబడించేటువంటి వారు కూడా ఈ దినాల్లో మారు మనసు పొందే అవకాశాన్ని వారు పొందుతూ ఉండడం చూస్తున్నారు. మరి మనం ఏ జాబితాలో ఉన్నామో పరీక్షించుకునే కాలంలో మనం ఉన్నాము. తప్పనిసరిగా ఇది ఒక పరీక్షా పత్రముగా తీసుకోవాలి. నీకు పరీక్షా పత్రం ఇస్తున్నాను. నీవు మతానుసారముగా ప్రభువును వెంబడిస్తున్నావా? నీవు మనస్ఫూర్తిగా ప్రభువుని వెంబడిస్తున్నావా? లేక మోసపూరితంగా ప్రభువును వెంబడిస్తున్నావా? దేనికి టిక్ చేసుకుంటావో నీవు టిక్ చేసుకుని ఈ వాక్యమును ఆలకించాలని నీకు నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ మతానుసారముగా అనుసరించే వారు ఆయన నీతిని ఎరుగుదురు, ఆయన పరిశుద్ధతను ఎరుగుదురు, ఆయన యొక్క వాక్యమును ఎరుగుదురు, ఆయన యొక్క రాజ్యమును గురించి ఎరుగుదురు. ఎన్నో ఉదాహరణలు వారు విన్నారు. కానీ వారు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞలను వారికి అప్పగించిన వాటి నుంచి తొలగిపోయి కుక్క దాని వాంతికి తిరిగినట్లుగా మరలా వెనకకు తిరుగుతూ ఉన్న చందనం కనిపిస్తూ ఉంది. అలాగే కింద పేతురు అంటాడు, కడుగబడిన పంది అంటాడు. ఒకవేళ మనము కడుగబడిన పందులము కావచ్చు, ఒకప్పుడు బురదలో పొర్లిన వారమే. ప్రభు తన కృప చేత మనల్ని కడగగా మనము మరి ఒక మంచి సువాసన కలిగిన
మంచి సాక్ష్యము కలిగిన మంచి సహవాసములో సంఘములో దేవుని యొక్క వాక్యపు వెలుగులో చేర్చబడి మరి ఉంటూ ఉంటూ కూడా మనము ఒకవేళ వెనకకు తిరిగి ఉంటే పంది మరలా బురదలో పొల్లినట్లుగా మనము ఆ బురద జీవితానికి పోయినట్లే. ఆ బురద అనేక రకములుగా ఉంది. అది ఏదో పంది పొర్లే బురద గుంటలు కాకపోవచ్చు గాని ఏదైతే దేవుని యొక్క వాక్యానుసారమైన పరిశుద్ధమైన నీతియుక్తమైన మరి ఆజ్ఞలను మనం తొలగిపోవడం బురదలో పడినట్లే లెక్క. ఆ కడుగబడిన పంది తిరిగి మరలా బురదలోకి వెళ్ళినట్లుగా వెళ్ళేటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు. కనుక దాని నుండి మనం ఈ కాలంలో బయటపడాలి. అటువంటి వారి విషయంలో మనం చూస్తే కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త ఈ 6వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. ప్రియులారా, నిజంగా వారు 60వ వచనం మనం చూస్తే మరి ప్రభు యొక్క అభిప్రాయాన్ని అక్కడ ఆయన వ్యక్తం చేసినట్టుగా చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనంలో ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ వారిలో విశ్వాసము లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. 60వ వచనంలో మనం 64వ వచనంలో వారిలో విశ్వాసము లేదు, మీలో విశ్వసించని వారు కొందరున్నారు అని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా 64వ వచనంలో మనం చూస్తే 60వ వచనంలో మనం చూస్తే వారు దేవుని వాక్య విషయములో వారి అభిప్రాయం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యములకు వారు విముఖులై ఉంటారు, లేక దేవుని యొక్క వాక్యమును కఠినమైనదిగా ఎంచుకుంటారు. ఇది ఎలాగ అనుసరించగలము అని అంటూ ఉంటారు. వీళ్ళారా, వారు వెనకబడినటువంటి వారు అనుసరించలేరు. నేను సాధారణంగా మా సంఘములో వివాహం చేసుకునే వారికి చెబుతాను, 100 లోపు ఆహ్వానించండి. 100 మంది కంటే ఎక్కువ ఉండడం అది అనవసరం. ఒకరు మిమ్మల్ని అప్పుల పాలు చేయవచ్చు, లేక మీ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి కావచ్చు. కనుక ఒక 100 మంది కంటే ఎక్కువ, అబ్బాయి తరపున ఒక 50 మంది, మీ తరపున ఒక 50 మంది అన్నట్లుగా, అమ్మాయి తరపున 50, అబ్బాయి తరపున 50 అన్నట్లుగా 100 చేసుకోండి. వారి స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, సంఘ విశ్వాసులే కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, ఎవరైనా గాని అట్లా మీరు చేసుకుని మీ వివాహాలు జరిగించుకోండి అంటే ఆ దినాల్లో అన్న ప్రకాష్ అన్న చాలా స్ట్రిక్ట్ గా చెబుతాడు. అలాగ మనకు ఎలా కుదురుతుంది అన్నాడు అని అంటూ వచ్చారు. మరి ఇప్పుడు 50 మంది కంటే ఎక్కువ పెళ్లిలో ఉండడానికి వీల్లేదని ఈ కరోనా వైరస్ యొక్క ఆ భయంకరత్వపు పరిస్థితులు బట్టి ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ మరి ఆజ్ఞలు జారీ చేయగా చచ్చినట్టు ఇప్పుడు అలాగే చేసుకుంటున్నారు, లేకపోతే దొంగలై చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎలా చేసుకున్నారు ఈ పెళ్లిళ్ళు? అలాగే ఎవరు చస్తే మా వాళ్ళంతా రావాలి, 4 దినాలు అలాగే ఉంచుతాము ఐస్ బాక్స్ లో పెట్టి అని అన్నారు. మరి ఈ దినాల్లో ఎవరు చచ్చినా సరే, ఎవరైనా ప్రముఖులైతే 40 మంది, సామాన్యులైతే 20 మంది అని ఆజ్ఞలు జారీ చేశారు. మరి చచ్చిన వాళ్ళకు కూడా నువ్వు అందరినీ పిలవడానికి ఇల్లేదు, చచ్చిన వాడిని రేపటి వరకు ఉంచడానికి ఇల్లేదు, ఆ రోజే ఖననం చేయాలనేటువంటి ఈ చట్టం నీ మీదకి వచ్చింది. ఇప్పుడు చావు భయముతో అలా చేస్తున్నారు. ఒక విశ్వాసిగా దేవుని వాక్యమును అంగీకరించి వాక్యానుసారముగా అలా చేయమని నేను చెప్పినప్పుడు నేను ఆ వాక్యాన్ని ఆక్షేపించిన వారు 100 కొద్ది ఉన్నారు. ఆయన ఒక వైరాగ్యం గలవాడు, ఆయన ఒక సన్యాసి, ఆయన ఒక బైరాగి, అలాగే చెబుతాడు అన్నారు నన్ను. ఈ రోజున మరి మన ప్రధాని సన్యాస ఆయన వైరాగ్యంతో చెప్పాడా, లేక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారు సన్యాసుల, ఎంఆర్ఓ సన్యాస? నేను సన్యాసినైతే వారు సన్యాసుల? వారిని అనుసరిస్తున్నారు ప్రాణ భయముతో, కానీ ఆధ్యాత్మిక భయముతో, ఆధ్యాత్మిక నియమములను అనుసరించలేకపోతున్నారు. మాకు చాలా మంది ఉన్నారండి, మాకు బలం ఎక్కువ, బలగం ఎక్కువ, ధనం ఎక్కువ, కాబట్టి మేము ఎలాగైనా చేస్తాం. ప్రియులారా, ప్రభువుకి ఇచ్చేటప్పుడు ఈ ఆలోచన ఉండదు, కానీ పెళ్లిని చేసేటప్పుడు ఈ ఆలోచన ఉండడం ఒక నిజ క్రైస్తవునికి న్యాయం కాదు. అలాంటి వారు నామకార్థులైన క్రైస్తవులు, వారు మతానుసారమైనటువంటి క్రైస్తవులు.
కనుక ఇది కఠినముగా ఉంది అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అనుసరించి తీరుతారా, లేకపోతే చస్తారా, లేక లోపలేయమంటారా, సంఖ్యలేసి తీసుకెళ్ళమంటారా, లేక ఈ కరోనా వ్యాధికి గురై ఊపిరాడక హాస్పిటల్లో చచ్చిపోతారా చెప్పండి అనేటువంటి ఆజ్ఞను పాటిస్తున్నారు. ఇది నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తెచ్చే నియమము కాదు. అది ప్రభుత్వం ఇచ్చిన చట్టం. కానీ దేవుని ఆజ్ఞల నుండి నువ్వు తొలగిపోతున్నావు. మతానుసారులైన వారు చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 6వ అధ్యాయంలో 39వ వచనములో అంత్య దినముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 40వ వచనములో అంత్య దినాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 44వ వచనంలో అంత్య దినాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 54వ వచనంలో అంత్య దినాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అంత్య దినాలు ఆయన మాట్లాడుతుంటే ఈ మతానుసారులు ప్రస్తుతాల గురించి ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అనే మాటలు 30వ వచనంలో, 31వ వచనంలో, 34వ వచనంలో ప్రాణమును గురించి మాట్లాడుతున్నారు. ఈ లోక సంబంధులు, ఈ మతానుసారులు, ఆయన వీళ్ళందరూ వెంబడిస్తున్న వాళ్లే. 12 మంది కాకుండా అనేకులు వెంబడిస్తున్నారు. ఈ అనేకులందరికీ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం ఎలాగా? మరో విచిత్రమైన మాట మాట్లాడారు. ఆ మాట గమనించండి. 31వ వచనములో భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. అనగా పరలోకము నుండి వచ్చే ఆహారము మన్నా. దేవుడు మన్నాని పరలోకము నుంచి కుమ్మరించాడట. అది పైనుండి కుమ్మరించబడింది, ఆకాశం నుంచి కుమ్మరించబడింది నిజమే. కానీ పరలోకపు మన్నా ప్రభువైన యేసుక్రీస్తే. ఆ మాటను మనం 50వ వచనంలో చూస్తాం. 50వ వచనంలో దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఏం ఆహారము? 47వ వచనంలో జీవాహారమును నేనే అని ప్రభు చెప్పాడు. కనుక ఆయన అంత్య దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో నిజమైన విశ్వాసులు అంత్య దినాల గురించి ఆలోచిస్తారు. ప్రియులారా, ఈ దినాలు అంత్య దినాలు అని అంటున్నారు. కానీ ఎప్పటి నుండో అంటున్నారు అంత్యకాలం వచ్చేసిందని. కానీ ఏది అని అడుగుతూ ఉన్నారని మనము ఆ పేతురు పత్రికలో కూడా చూస్తాం. ఏది అంత్యకాలం అన్నారు, ఏది అని అడుగుతున్నారు. అలాగ అడిగే వారికి నేనో మాట చెప్తానేనండి. ఒకవేళ అది అంత్యకాలం కాకపోవచ్చు, కానీ నీకు పోయే కాలంలో నీవు ఉన్నావు. ఇప్పుడు ప్రపంచము పోయే కాలములో ఉంది. ఇదే కాలం అంటే పోయే కాలం. కనుక ప్రభు రాకడ ఆలస్యం చేయడానికి కారణం ఆయన మాట తప్పి కాదు, నీకు పోయే కాలంలో నువ్వు ప్రభుని నమ్ముకోవాలని. వెనకబడిన నీవు, జారిపోయిన నీవు, కుక్క వాంతి చేసుకుంటే మరలా తిన్నట్లుగా నువ్వేది వదిలేసావో దానికి నువ్వు వెళ్ళినట్లు, ఏ బురదలోంచి నువ్వు వచ్చి కడగబడి మరలా తిరిగి బురదలోకి వెళ్ళిపోయావో ఆ బురదలోంచి నువ్వు మరలా వెనక్కి రావాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన మాట తప్పిన వాడు కాదు. ఆయన దృష్టిలో 1000 దినములు ఒక దినం వలె ఉన్నాయంటే ఒక భక్తుడు చాలా చక్కగా దాన్ని ఇలా చెప్పాడు. ఆయన 1000 దినములు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, ఒక్క దినమే తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆయన ఆలస్యమును పేతురు దీర్ఘశాంతముగా అభివర్ణించాడు. ఆలస్యం మాట తప్పడం కాదు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కనుక ఈ కాలములో నీవు ఒకవేళ వెనకబడితే, అంత్యదినాల గురించి ప్రభు మాట్లాడుతుంటే, నీవు ఒకవేళ ఈ కాలము గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఈ కాలములో నీవు ఆయన దీర్ఘశాంతమును కలిగి మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు వెనుకకు తిరిగి రావాలి. బ్యాక్ స్లైడ్ అయి ఉంటే నువ్వు మరలా రావాలి, ముందుకు రావాలి, పశ్చాత్తాపంతో రావాలి, ప్రభువులో నువ్వు నిలబడాలి. 66వ వచనంలో మనం చూస్తే చివరికి వీరు ఆయన విడిచిపెట్టి వెళ్లారు, వారెన్నడూ మరలా ఆయన వెంబడించడానికి రాలేదు. కనుక ఈ మతానుసారమైన క్రైస్తవులు
ఎప్పటికైనా వాళ్ళు విడిచిపెట్టిపోయేవారే కానీ అంతము వరకు వెంబడించేవారు కాదు, లేక మరణము వరకు నమ్మకముగా ఉండేవారు. ఇలారా ప్రభు చెబుతున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు. దేవునికి నీ మరణం ముఖ్యం కాదు, నీ నమ్మకత్వం ముఖ్యం. మరణము వరకు నమ్మకముగా ఉండంటే అర్థం నీ మరణం కాదు ముఖ్యమైంది, నీ నమ్మకత్వం ముఖ్యం. నీ మరణము నీ శరీరానికి, నీ నమ్మకత్వం నిత్య జీవానికి. కనుక దేవునికి కావలసింది నీ నమ్మకత్వం. రే సోదరి సోదరుడా, ఈ దినాల్లో నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. నీ ప్రాణమును గూర్చేనను నీ దేహమును గూర్చేను నువ్వు చింతించనక్కర్లేదు. నీవు మరణ బలము గలవారి చేతుల నుంచి విడిపించబడి ఉంటే, మరణ భయము నుండి కూడా నువ్వు విడిపించబడి ఉన్నావు కనుక నీవు వెనకకు రావాలి. ఇంకెంతకాలం మతములో ఉంటావు, ఆ దురాచారాల్లో ఉంటావు, ఆ పద్ధతుల్లో ఉంటావు, ఆ శరీరాన్ని కొరకైనటువంటి ప్రార్థనలు చేస్తావు, చేయించుకుంటావు, శరీర సంబంధమైన జీవితం యొక్క అభివృద్ధి కొరకు, ప్రగతి కొరకే ప్రాకులాడుతావు. వెనక్కు రావాలి. ఇది మంచి లేజర్ టైం, మనకు అనుకూల సమయం. వెనకకు రావాలి. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యముని మీ మనసులోకి తీసుకోండి. మీరెవరో నాకు తెలియదు, మీ ముఖాలు నేను చూడడం లేదు, కానీ మిమ్మల్ని ప్రభు ఎరుగును, మీ ఆంతర్యాన్ని ప్రభు ఎరుగును. రెండవ భాగంలో మనం చూస్తే మనస్ఫూర్తిగా ప్రభును వెంబడించిన వారిని మనం చూస్తాం. వీరిని మనం చివరిగా చూద్దాం. మూడవ భాగంలో మోసపూరితంగా ప్రభును వెంబడించినటువంటి యూదా ఇస్కరియోతును మనం చూస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతుల గురించి ప్రభువైన యేసుక్రీస్తే తన నోటారా చెప్పినటువంటి చాలా బాధాకరమైనటువంటి మాటను మనం చూస్తాం. 17వ అధ్యాయంలో 12వ వచనములో ఆ మాట నేను చదువుతాను, వినండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రము చేసిన గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశన పుత్రుడు మోసకరమైన మనసుతో ప్రభును వెంబడించాడు. ఆయన్ని అమ్ముకోవడానికే వెంబడించాడు, అమ్ముకునే దృష్టితో వెంబడించాడు. ఎంత విచారకరమైన విషయం. ఆయనకి చివరి ఛాన్స్ కూడా ప్రభు ఇచ్చాడు. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో ఆ మాట మనకు రాయబడి ఉంది. చూడండి, 13వ అధ్యాయంలో 2వ వచనములో వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు, అంటే ఆయన్ను వెంబడించుచున్న కాలములోనే ఆ ఆలోచన ప్రారంభమైంది. 3.5 సంవత్సరాలు ఆ ఆలోచనను పోషించుకున్నాడు. పరిచారకులతో పరిచర్య చేస్తున్నాడు, యేసు ప్రభును వెంబడిస్తున్నాడు, యేసు ప్రభుతో సన్మానాలు పొందుతున్నాడు, ఆయనకి ఇచ్చిన ఆతిథ్యాలన్నింటినీ అనుభవిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన కాళ్ళకు అత్తరు పూస్తే అత్తరు వాసన ఇల్లంతా నిండితే ఆయన కూడా అత్తరు వాసన పీల్చుకుంటా ఉన్నాడు, గాని ఆయన ఆలోచనలన్నీ అప్పగించడం మీదే ఉన్నాయి. కనుక ఆయన అప్పగించుటకు అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించాడు. 3.5 సంవత్సరాలలో ప్రారంభ దినాల్లో నుంచి కూడా అదే ఆలోచన అదును కొరకు చూస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు చాలా మంది మోసకరమైన క్రైస్తవులు ఉన్నారు. మతానుసారమైన క్రైస్తవులు, మోసకరమైన క్రైస్తవులు. ఆయన పేరు మీద ఆయన వెంబడిస్తూ ఆయన బోర్డు పెట్టుకుని ఆయన పరిచర్యకు పేర్లు పెట్టుకుని డబ్బు సంపాదించుకునేటువంటి ఆశ కలిగిన క్రైస్తవులు ఉన్నారు. ఎట్నుంచి డబ్బు వస్తుందా, ఎవరికి రాయాలా, ఈ యొక్క మరి కంప్యూటర్ లో లేక నెట్ లో వెతుక్కుంటూ దినాలు దొరల కొరకు చూస్తా ఉన్నారు. మరికొంతమంది సేవకులే మరి ఈ దేశంలో నుండి లేక వారి సంఘస్థులలో నుండి లేక క్రైస్తవ సమూహాల్లో నుంచి డబ్బును రాబట్టడానికి వారు కొన్ని విధానాలను అనుసరించి ఆ నూనెలు అమ్ముకుంటున్నారు, ఖర్చులు అమ్ముకుంటున్నారు, లేక ఏవేవో స్కీములు పెడుతున్నారు. ప్రార్థనకి ఇంత అంటున్నారు, ఫోటోలకి ఇంత అంటున్నారు, వారితో బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇంత అంటున్నారు, భోజనం చేయాలంటే అంత అంటున్నారు.
ఎంతో విచారకరమైన విధంగా మోసకరముగా ఆయన పేరు మీద డబ్బును ఆశించేవారు యూదా ఇస్కరియోతులు కాకపోతే వారెవరండి? వారికి ఏం పేరు పెట్టొచ్చు మరి? యేసు ప్రభు వారిని ఎరిగి ఉన్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని నేను కాపాడాను, భద్రపరిచాను, ఒకడిని తప్ప. వాడిని నేను భద్రపరచలేకపోయాను. వాడు యుక్తి కుయుక్తులతోనే నన్ను వెంబడించాడు. చివరికి వాడిని భద్రపరచడానికి నేను ఒక రొట్టెను ద్రాక్షరసములో ముంచి వానికి ఇచ్చాను. 13వ అధ్యాయంలో ఆ మాట తేటగా వ్రాయబడి ఉంది. వానికి ఇచ్చాను, కానీ వాడు దానిని తీసుకోకుండా ఉండవలసి నేను హెచ్చరించాను. ఇది ఎవడు తీసుకుంటాడో వాడే నన్ను అప్పగించేవాడు అని చెప్పాను. గాని వాడు తీసుకున్నాడు తండ్రి. కాబట్టి ఆ చివరి క్షణంలో కూడా వాడిని కాపాడడానికి నేను చేసిన ప్రయత్నం అది కుదరలేదు. కనుక ప్రభు నీ కొరకు ప్రయత్నిస్తున్నాడు, నిన్ను వెనుకకు తీసుకురావాలని. ఎందుకంటే మీలో ఒకడు సాతానని 6వ అధ్యాయం 70వ వచనం అన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చూస్తే వాడు ఉరి పెట్టుకున్నాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం 25వ వచనం చూస్తే వాడు దారి తప్పి అధోగతి పాలయ్యాడని వ్రాయబడి ఉంది. ఈ రోజు నీవు ప్రభువు పేరట డబ్బు సంపాదించుకుంటే, ఆస్తులు సంపాదించుకుంటే, నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన పేరు చెప్పి సంపాదించుకుని నువ్వు సుఖపడుతూ ఉంటే, నువ్వేవో కొంటూ ఉంటే, నీ ఆశలు తీర్చుకుంటుంటే, నీవు యూదా ఇస్కరియోతు కాకపోతే ఏంటి? ప్రభు చాలా తేటగా చెబుతూ ప్రియులారా, జాగ్రత్త. ఆయన పేరట మనం డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు సమకూర్చుకోవడానికి వస్తే యూదా ఇస్కరియోతు జాబితాలో పడిపోదు మన పేరు. జాగ్రత్త. ఇది మోసకరమైనటువంటి వారి జాబితా. కానీ మనస్ఫూర్తిగా వెంబడించే వారిని గురించి మనం ఆలోచించినప్పుడు చూడండి, ఆ మాటలు మనం గమనిస్తాము. యోహాను సువార్తలో క్షమించండి, పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనము ఒక మంచి మాట చూస్తాం. ఇందాక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో చూసినట్లుగా ఇప్పుడు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. చదువు. ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అడుగు జాడల యందు అని మనస్ఫూర్తిగా వెంబడించేవారు ఆయన అడుగు జాడల యందు నడుచుకుంటారు. యేసు క్రీస్తు ప్రభు అడుగు జాడలలో ఏముంది అనంటే 8వ అధ్యాయం 34వ వచనములో మార్క్సు వార్తలో ప్రభు చెప్పాడు, మీరెవరైనా నన్ను వెంబడించగోరితే ఒకవేళ తప్పకుండా మీరు నా సిలువను లేక తమ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. వారు ఊరికే నన్ను వెంబడించేయడానికి సులభంగా వెంబడించేయడానికి కుదరదు. నా అడుగు జాడలలో యేసుక్రీస్తు ప్రభు మార్గము అది చాలా మంది వెంబడించే మార్గం. కానీ అడుగు జాడలలో వెంబడించేవారు నిజముగా ఆయన చేత గుర్తించబడుతున్న వారి భుజముల మీదనే సిలువ ఉంది. లేక శ్రమలలో కూడా, బాధలలో కూడా, పరీక్షలలో కూడా, నిందలలో కూడా, నేరములు మోపబడి అన్యాయపు తీర్పులు తీర్చబడుతూ కూడా, అలాగే వెలివేయబడుతూ కూడా, అందరి చేత ఈ లోకములో తృణీకరించబడినప్పటికీ కూడా, నష్టమును అనుభవించి కూడా యేసునే వెంబడించుటే సిలువను ఎత్తుకొనుట. సిలువను ఎత్తుకోవడం అంటే 2 కర్రలు కాదు. ఇలాంటి శ్రమానుభవాల గుండానే వెళుతూ నీవు ప్రభువును అంతం వరకు వెంబడించే ఒక మంచి తీర్మానం గల విశ్వాసిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మిగిలిన 11 మంది శిష్యులు, ఆ తరువాత వారు మరొక శిష్యుని చేర్చుకున్నారు భర్తీని. ఆయన కూడా ఈ 12 మంది కూడా ఆయన అంతము వరకు వారు నమ్మకముగా ఉండి వారి ప్రాణములను సేవలో ఆయన మహిమార్థమై అర్పించి వారి చరిత్రలో రాయబడి ఉన్నారు. వారు ఎప్పుడైనా చచ్చిపోదు. నేను ఎప్పుడైనా చచ్చిపోతాం, క్రైస్తవులు అనుకుంటూ ఎల్లప్పుడూ బ్రతకం. కానీ ఆయన అడుగు జాడలలో చనిపోవుట అనే ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. అలాంటి అనుభవం ఉన్నటువంటి
విశ్వాసులు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్తలో ఇందా నేను చెప్పాను, మొదటి అధ్యాయంలో 37-38 వచనాల్లో ఆయన వెంబడించుతున్నామో లేదో ఆయనే మనకు సాక్షిగా ఉండడం అనే వచనాన్ని, ఆశ్చర్యకరమైన వచనాన్ని మనం చూస్తాం. యోహాను శిష్యులు, అక్కడ అంద్రేయ, అలాగే బహుశా యోహాను, వారిద్దరు కూడా అంద్రేయ యోహానులు మరి యోహాను అడుగుతున్నారు, బాప్తిసించే యోహాన్ని, ఆ యొక్క వెళ్లిపోతున్నటువంటి యేసు క్రీస్తును చూసి ఆయన ఎవరు అని అడిగితే, లేక యోహానే వారిని పిలిచి, అదిగో నేను ఇంతవరకు చెబుతున్నానే, నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడని, ఆయన చెప్పుల వారు ఇప్పటికను నేను పాత్రుడు కాని చెబుతూ వచ్చానే, ఆయనే లోక పాపలు మోసుకొని పోయే దేవుని గురిపిలని చెప్పానే, ఆయనే, అదిగో నీవు క్రీస్తు వారిని అని అడిగారు కదా, నేను కానని చెప్పాను కదా, నేను అరణ్యములో వేయబడే ఒక కేకని చెప్పాను కదా, ఒక శబ్దం అని చెప్పాను కదా, మీరు నన్ను క్రీస్తు అనుకున్నారు, ఒక ప్రవక్త అనుకున్నారు, కానీ అదిగో క్రీస్తు అడుగు, ఆయనే దేవుని గొర్రెపిల్ల, మీ పాపములు మోసుకొని పోవడానికి, లోక పాపలు మోసుకొని పోవడానికి, శిలువ మీదకి వెళ్ళడానికి వచ్చాడని వారికి పరిచయం చేసిన వెంటనే అందరే యోహానులు వెంటనే ఆయన వెంటపడ్డారు. యోహాను కూడా బాధపడలేదు, ఇక్కడ యోహాను వారిని క్రీస్తుని వెంబడించడం, శిష్యులుగా చేయడానికి సిద్ధపరిచాడు, కానీ ఎల్లప్పుడూ తన శిష్యులుగా ఉంచుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి, తన శిష్యులని వారు చెప్పుకోవాలని ఆశించలేదు. అనేక మందిని యేసు క్రీస్తుని వెంబడించేవారుగా సిద్ధపరిచాడు కనుక ఎంతో సంతోషించాడు. వాళ్ళిద్దరూ అబ్రప్ట్గా బాప్తిస్మ యోహాను విడిచిపెట్టి యేసుని వెంబడిస్తుంటే ఎంతో సంతోషిస్తున్నాడు యోహాను వెనకాలండి. ప్రభువా, అదిగో నీ వెంట వస్తున్నటువంటి వారు నిన్ను వెంబడించబోతున్నారు అని చెప్పి తన హృదయంలో సంతోషిస్తున్నాడు. ఎవరు వారు? ఇంతవరకు నా శిష్యులే గాని, నా శిష్యులైతే ఏమి లాభం? నీ శిష్యులైతే వారికి పరలోకం దొరుకుతుంది, నీ శిష్యులైతే వారిని సువార్తకు ఏర్పరచబడతారు, నీ కొరకు హతసాక్షులు అవుతారు. నా కొరకు హతసాక్షులైతే వారికి ఏం బహుమానం ఉండదు, నీ కొరకు హతసాక్షులైతే వారికి పరలోకంలో బహుమానం ఉంటుంది అని చెప్పి సంతోషిస్తున్నాడు కనుక. చూడండి ఆ మాట 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి, యేసు ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడు, క్రైస్తవులని చెప్పుకుంటున్న వారందరి వైపు చూస్తున్నాడు. వారు తనను వెంబడించుచున్న వారుగా చూడగలుగుతున్నాడా లేదా? ఎంత మంచి మాట అండి. వారు తన్ను వెంబడించుట చూచి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, వారు తన్ను వెంబడించుట చూచి. మీరు ఇలా వ్రాసుకోండి, నేను తన్ను వెంబడించడం చూచి. నేను వారన దగ్గర ఓ పెన్సిల్తో నేనని వ్రాసుకోగలవా నీవు? నిన్ను యేసు క్రీస్తు ప్రభు తను వెంబడించుచున్నవాడుగా నిన్ను చూడగలుగుతున్నాడా? ఆయన వెంబడించుతున్న ఆమెగా సహోదరి నిన్ను చూడగలుగుతున్నాడా? అలాగే అయితే మీరు ధన్యులే, నేను ధన్యుడే. ఆయన చూచి అడుగుతున్నాడు, నన్ను వెంబడించుచున్న మీరు నా నుండి ఏమి కోరుకుంటున్నారు అని అడుగుతున్నాడు. మొదటి బ్యాచ్ లో మతానుసారులు ఆయన అంత్యదినాల గురించి చెబుతూ ఉంటే వారు భౌతికంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేమి దొరుకును? మా పితలకు ఆహారం దొరికింది పరలోకం నుండి, నేనే జీవాహారం అంటే. అది కాదయ్యా, మాకు కూర్చుని భోజనం పెట్టే అవకాశాలే ఉన్నాయా? నేను అద్భుతంగా నువ్వు ఆహారం కురిపిస్తావా? మేము అది కోరుకుంటున్నాం. మా ప్రాణమును గూర్చి, మా దేహమును గూర్చి, మేమేమి తిందుమో, మేమేమి త్రాగుదుమో, ఇవన్నీ నువ్వేమైనా చేసేది ఉందా లేదా చెప్పు అంటున్నా. నేను రాజుగా చేస్తాం, నేను మా గ్రామానికి, మా ప్రాంతానికి నాయకుడిగా చేస్తాం, ఎమ్మెల్యేగా చేస్తాం, నేను సర్పంచ్ గా చేస్తాం, నాకేం చేస్తావో చెప్పు అంటే ఆయన ముందుకు ఒక మాట ఎలా ఉంటుందంటే, అక్కడ ఆయన వారు తప్పించుకుని వెళ్ళిపోయాడు. వారి యొద్ద నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. నిన్ను మేము రాజుగా చేసేస్తాం, మాకు నీవు రాజుగా ఉండి మమ్మల్ని పోషించు, మమ్మల్ని బలపరచు. చూడండి 15వ వచనం, 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట మనం గమనిస్తాము. 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. రాజుగా
చేయగోరుతున్నారు వాళ్ళు. ఏ సోదరి సోదరుడా, ఈ సమయంలో మనము నిజముగా మనస్ఫూర్తిగా ఆయన వెంబడిస్తున్నామా? ఆయన రాజుగా చేస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకే పెట్టాడు. స్త్రీ పిల్లలు ఇంకెంతో మంది ఉన్నారు. మాకు కూడా రోజుకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి ఇంటికాడ కూర్చొని తినొచ్చు అనుకున్నారు వీళ్ళందరూ. ఆయన రాజుగా చేసేసి. కానీ ఆయన వచ్చింది రాజుగా ఉండడానికి కాదు, నేను అనుదినము లోకములో పోషించి బ్రతికించడానికి కాదు, ఆయన వెంబడించడానికి. వెంబడించుచుండగా ఆయన చూచి, నేను చూస్తున్నాడా, ఈ యవనస్తుడు లేక ఈ సహోదరుడు లేక ఈ సహోదరి నన్ను వెంబడిస్తుంది, నా బిడ్డలు నన్ను వెంబడిస్తున్నారు, ఆయన వాక్యములకు లోబడుతున్నారు, ఆయన వాక్యములు త్రోసివేయడం లేదు, ఆయన చిత్తమును గ్రహించి తెలుసుకుంటున్నారు, దాన్ని అనుసరించడానికి మనసు పెడుతున్నారు, రూపాంతరం చెందుతున్నారు. ఆయన దయ హస్తం క్రింద, వారు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటున్నారు అని ప్రభు మనల్ని చూస్తున్నాడా? అది ఆయన వెంబడించడం. ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితం, ఆయన వాక్య ధ్యానం చేసి దాన్ని అనుసరిస్తూ నడుచుకోవడం అనేది వెంబడిస్తున్నారా? ఈ మధ్యలో ఒక ఆయన అంటున్నాడు నాతోటి, మీరు చెప్పినట్టు వింటే బాగుండగానండి, మా వాళ్ళంతా మమ్మల్ని హేళన చేస్తారండి అని. నేనేం చెబుతున్నాను? వాక్యంలో ఉన్నది చెబుతున్నాను. మరొక ఆయన అంటున్నాడు, సార్ మీరు చెప్పే దేవుని మాట సార్, కాబట్టి మేము లోబడకపోతే మాకే నష్టం, మీకేమి నష్టం? లోబడాలి మేమంటే. పెళ్లి తన ఇంట్లో ఉన్నటువంటి తన పితరులు పెట్టినటువంటి ఆ విగ్రహాల నుండి, ఆ బొమ్మల నుండి, ఆ పుస్తకాలు, ఆచారముల నుండి వెంటనే క్లీన్ చేసుకున్నాడు తన ఇంటిని. ఆయన ఒక బలహీనుడే, సమాజంలో చాలా పెద్దవాడేం కాదు, ఒక సాధారణమైన వాడు, పొలం పని చేసుకునేవాడు. తాను ఒక తీర్మానం చేశాడు, మీరు చెప్పిన వాక్యం బైబిల్లో వాక్యం, అది దేవుని వాక్యం, మేము లోబడవలసిందే. లోబడ్డాడు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రభుని వెంబడిస్తే నువ్వు లోబడతావు. ఎలా తెలుసుకోండి యేసు ప్రభు మీరు ఆయన వెంబడిస్తున్నారంటే? ఆయన ఇటు వెళ్తే అటు వస్తున్నారు మీరు. అది రోడ్డు వెళ్తుండే వెనకాల ఏమైనా వస్తుంటే నీవు కూడా వస్తున్నారు అనుకో. నీవు ఎవరో రోడ్డు మీద నేను నడిచినట్టుగా నడుస్తున్నారు అనుకుంటావు. ఒకవేళ నీవు లెఫ్ట్ సైడ్ తిరిగితే వాళ్ళు కూడా లెఫ్ట్ తిరిగితే, మీరేంటారు లెఫ్ట్ తిరిగారు, వీళ్ళు ఇటు వెళ్ళాలి కావచ్చు అనుకుంటావు. నువ్వు రైట్ తిరిగితే మళ్ళీ రైట్ గా తిరిగారు అనుకోండి, అరే ఏంటో వీళ్ళు నన్ను ఫాలో చేస్తారు అనుకుంటావు. కనుక నువ్వు ఎటు తిరిగితే అటు తిరిగిన వారిని నేను వెంబడిస్తాను అనుకుంటావు. నీ వెనకాల వచ్చే వారందరినీ వెంబడిస్తారని నువ్వు అనుకో. అలాగే యేసు ప్రభు కూడా ఆయన ఎటు తిరిగితే నువ్వు అటు తిరిగినప్పుడే ఆయన వెంబడిస్తున్న వారుగా గుర్తించగలడు. అలాగే జీవిస్తున్నామా మనం? చాలా మంది నా ప్రియులు ఇందులో చేరారు. నా ప్రాంతం నుంచి కూడా బ్రదర్ డానియల్ గారు ఇందులో ఉన్నారు. మొదటి ప్రార్థన ఆయనే చేశారు. ఆయన మా సహా సేవకుడై ఉన్నాడు. నేను ఈ మాటలు చెబుతుండగా నన్ను ఆయన ఎరుగును, నన్ను ఆయన చూస్తున్నాడు, నన్ను ఆయన వింటున్నాడు, నా జీవితాన్ని కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాడు. ఈ మాటలు నేను మీకు చెప్పడం బోధకుడుగా కాదు, బాధ్యతతో చెబుతున్నాను. అనుసరించాలనే ఆశ ఉన్నవాడిగా చెబుతున్నాను. ఒకవేళ నేను పేతురు యోహానుల వలె నేను అంత గొప్పవాడిని కానీ నేను అనుసరిస్తున్నాను చెప్పలేకపోయినా, ఆశ అయితే కలిగిన వాడను. తెలిసిన మేరకు నేను వెంబడిస్తూ ఆయన వెంట అడుగులో అడుగు వేస్తున్నాను. ఆయన అడుగు జాడలను మనం అనుసరించవల్లని వాటిని మనకు గుర్తులుగా ఉంచి వెళ్ళాడు ప్రభు అని పేతురు తన మొదటి పత్రికలో 2:21 ఎంత చక్కగా వ్రాశాడు. కనుక అలాగును మనం అనుసరిస్తూ జీవిస్తూ ఆయన వెంబడించాలి. తరువాత నేను ఈ సమయంలో తిమోతిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 3వ అధ్యాయంలో చూస్తే ఎందుకంటే మన పితరులు వాళ్ళు, తిమోతి మన పితరుడు, వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే సేవకులు ఎలా వెంబడించాడో ఆ మాట అక్కడ మనం గమనించగలుగుతాం. పౌలే దానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును, అంత యొక్క ఈ పని లుస్త్ర అను పట్లలో నాకు కలిగిన హింసలను ఉపద్రవం తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. ఏ సోదరి సోదరుడా, ఒక విశ్వాసిగా నీ సంఘ కాపరిని వెంబడించుట, ఒక విశ్వాసిగా నీ ఆధ్యాత్మిక నాయకుడిని వెంబడించుట అనే మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు వారికి రాస్తూ ఈ మాట చెప్పాడు.
వారాలు మాత్రమే వారికి సేవ చేసిన పౌలు వారి గురించి చెప్పిన సాక్ష్యం చూస్తే ఎంత గొప్పదో చూడండి. 6వ వచనములో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు 1 దశ 1:6 మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకున్నారు. మమ్మును ప్రభును పోలి నడుచుకున్నారు. సోదరులారా, మనము నిజముగా ఆయన వెంబడించట్లో వెనకాడకుండా ఆయన వెంబడించుతున్నామని ఆయనతోనే సాక్ష్యము పొందేటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? అయితే ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నన్ను మీరు వెంబడిస్తే నాలో మీరు ఏమి వెతుకుతున్నారు? ఇది నా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 38వ వచనంలో వారు తన్ను వెంబడించుడు చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగగా వారు 2 చెప్పారు. ఒకటి, నీవెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. నువ్వెక్కడ కాపురం ఉన్నావు? రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు అనగా ఆయన సహవాసమును వారు కోరుతూ ఉన్నారు. అది మొదటి మాట. ఆయన సహవాసమును కోరుతూ ఉన్నారు. ఏ సోదరి సోదరుడా, ఆయన మనస్ఫూర్తిగా వెంబడించే విశ్వాసమైతే 3 రకాలైన క్రైస్తవుల గుంపులు మీ ముందుకు తెచ్చాను. ఈ 6వ అధ్యాయం 66 నుంచి 71వ వచనం వరకు. ఒకటి మతానుసారముగా, రెండవది మోసకరంగా, మూడవది మనస్ఫూర్తిగా. నువ్వు మనస్ఫూర్తిగా ప్రభుని వెంబడిస్తే 2 పరీక్షలు నీ ముందున్నాయి. ఒకటి, నీవు ఆయనతో సహవాసము చేస్తున్నావా? ఆయనతో సహవాసము అనేటువంటి మాటలు అవి చాలా గొప్ప మాట, కానీ చాలా సులభముగా సహవాసం చేసే అవకాశం మనకుంది. ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆయనతో సహవాసం చేస్తావు. నేను నా ప్రభు, ఐ అండ్ మై లార్డ్, నేను నా ప్రభువు అనే గొప్ప సహవాసం నీవు చేయాలి. చాలా మంది క్రీస్తును తమ అవసరాల కొరకై వాడుకునే వరకే ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయనతో సహవాసం చేసే ఆనందాన్ని, ఆయనతో సహవాసం చేసే ఆశను, ఆయనతో సహవాసం చేయొచ్చు ఆయన ఆరాధించేటువంటి మనస్సును వారు కలిగి లేకపోవడం చాలా విచారకరమైన. ఒక భక్తుడు అన్నాడు, మెనీ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ ఆన్ క్రైస్ట్ బట్ వెరీ ఫ్యూ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ ఆన్ క్రైస్ట్ అనగా ఆయన ఆధారం చేసుకుని ఏదో విధంగా బ్రతుకు తెరుగు కొరకే ఆయనతో ప్రార్థనలు చేస్తున్నారు. కానీ వెరీ ఫ్యూ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ప్రభువా, నేను మోకరిల్లి నీకు మనవి చేస్తున్నాను. నేను శక్తిహీనుడనే, కానీ నీ కొరకు బ్రతకాలని, నీ కార్యాలు చేయాలని నాకు ఆశ ఉంది. లార్డ్, కైండ్లీ మేక్ మీ ట్రస్ట్వర్తీ అండ్ యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. చాలా తక్కువగా నన్ను నమ్మకస్తునిగా చేయి, నన్ను బలవంతునిగా చేయి, నన్ను నీ కొరకు వాడుకుని ఒక సాధనముగా నీ నువ్వు నన్ను వాడుకో అనే విశ్వాసం కనబడడం లేదు. రోజు తమ సొంత పనుల మీదని, తమ సంసారం మీదని, తమ యొక్క వ్యసనాల మీద, వ్యవహారాల మీద, వారి అభివృద్ధి మీద రోజు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రార్థన చేస్తే కూడా వాటి కొరకే ప్రార్థన. ఇల్లు కట్టేవారు ఇల్లు కట్టే వరకు ఇల్లు కొరకే ప్రార్థన, గేటు కొరకు ప్రార్థన, రంగుల కొరకు ప్రార్థన, ప్రవేశాల కొరకు ప్రార్థన. ఇవన్నీ కూడా ప్రార్థనలు. ఈ లోకములో బతికే కొరకే నువ్వు ఆయన ప్రార్థన చేస్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైనా ప్రభువా, నేను నీ కొరకు వాడబడాలి, నీ కొరకు వాడబడాలి, లేకపోతే ఈ బ్రతుకు బ్రతికి చచ్చిపోతే నేనేమి సంపాదించిన వాడిని అవుతాను, పరలోకములో వట్టి చేతులతో ఏ బహుమానము లేకుండా నేను యుగాలు ఉండాలా? కనుకనే జీవించేంతకాలం జీవించాను నా కొరకు, కానీ ఇప్పుడు నీ కొరకు జీవించడానికి నాకు అవకాశం దొరికింది ప్రభువా. నేను ఆశ కలిగి వచ్చాను, నన్ను వాడుకొని ఎప్పుడైనా ప్రార్థన చేసేవాడు. అది మొదటి మాట. అనగా ఆయన సహవాసమును కోరుకుంటున్నాను. నువ్వు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడినా, మనస్ఫూర్తిగా ప్రభుని వెంబడించే విశ్వాసమేంటి, నీవు ఆయన సహవాసాన్ని కోరుకుంటావు. అదే గుర్తు. లేకపోతే నువ్వు మతానుసారమైన లేక మోసకరమైన క్రైస్తవ్యంలో నీకు తెలియకుండానే ఉండిపోయావేమో. నిన్ను పరీక్షించుకో. రెండవ మాట ఏంటంటే, రెండవ మాట చూడండి, ఆ తరువాత వచనాల్లో మీకు చూపిస్తాను. 41వ వచనం,
ఇతడు మొదట తన సహోదరుడు సీమోను చూచి మీ మెస్సయాను కనుగొట్టిమని అతనితో చెప్పాను. వారు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. మనస్ఫూర్తిగా వెంబడించేవారు ఆయనతో సహవాసం చేస్తారు. రెండవదిగా ఆయనకు సాక్షులుగా ఉంటారు. ఆయనకు సాక్షులను మనం పరిశుద్ధ బలలో, ప్రభు బలలో అనగా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటూ ఉన్నప్పుడు పౌలు అక్కడ ఒక మాట చాలా తేటగా, మీరు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి దీనిలో మీరు పాలిపంపులు పొందండి. రెండవదిగా ఆయన మరణమును ప్రచురము చేయడానికి ఇందులో మీరు పాలిపంపులు పొందాలి. రెండు మాటలు బైబిల్లో తేటగా ఆ కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23-26 వచనాల్లోని చాలా తేటగా మాట్లాడబడినాయి. మీరు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ, రెండవది ఆయన మరణమును ప్రచురము చేయడానికి తీర్మానం చేస్తూ అందులో పాలిపంపులు పొందాలి. ఎంతమంది రొట్టె ద్రాక్షారసములు వట్టిగానే ఒక రొట్టె ముక్క ద్రాక్షరసం చుక్క అన్నట్లుగానే తీసుకుంటున్నారు తప్ప ఈ రెండు విషయాలను, బాధ్యతలను వేమర్చి అందులో పాలిపంపులు పొందుతున్నారు. నువ్వు మనస్ఫూర్తిగా విశ్వాసివైతే, మనస్ఫూర్తిగా క్రీస్తును వెంబడించే విశ్వాసివైతే రెండు పరీక్షలు నీ ముందుకున్నాయి. ఒకటి, ఆయన సహవాసమును కోరుకోవాలి. సహవాసము మనము 3 విధాలుగా చేయగలం. ఒకటి, ప్రార్థనతో. 2, వాక్యములో. 3, దేవుని బిడ్డలతో సహవాసం. ప్రభు చెప్పాడు, 2-3 నా నామములు ఎక్కడ ఉంటానో అక్కడ నేను ఉంటాను అన్నాడు ఆయన. కనుక జీవము గల దేవుని బిడ్డలతో సహవాసము చేయుట, దేవునితో సహవాసం చేయుట, వాక్యమును ధ్యానించుట, దేవునితో సహవాసం చేయుట, అలాగే ప్రార్థన చేయుట, దేవునితో సహవాసం చేయుట. రెండవది, నీవు సాక్షిగా ఉండాలి. మొదటిగా నీ వ్యక్తిగత జీవితం, నీ ఇంటిలో సాక్షిగా ఉండాలి. మా తండ్రి ఇంతకు ముందులా లేడని నీ పిల్లలు అనుకోవాలి. నా భర్త ఇంతకు ముందులా లేడని నీ భార్య అనుకోవాలి. నా భార్య ఇంతకు ముందులా లేదని నీ భర్త అనుకోవాలి. నీ సోదరి సోదరుడా, నీ సాక్ష్యమును ఇంటిలో నువ్వు సంపాదించుకుని, తర్వాత నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నీ సాక్ష్యం ఉండాలి. నీ ఇరుగు పొరుగుల దగ్గర నీ సాక్ష్యం ఉండాలి. అలాగే నీ బంధువులందరి దగ్గర నీ సాక్ష్యం ఉండాలి. నువ్వు 10 మందిలో ఎక్కడున్నా ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా నీ ఉండాలి. నీ సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటే నోటితో సాక్ష్యం చెప్పు. అలా చెప్పే అవకాశం లేకపోతే ఒక సువార్త పత్రిక వేరే వారికి అందించు. మనుషులను దాటిపోనివ్వద్దు. మనుషులను దాటిపోనివ్వద్దు. నీ వారిని నీవు పెళ్లిళ్ళకి వెళ్తున్నావు, పేరెంటాలకు వెళ్తున్నావు, విందులకు వెళ్తున్నావు, పుట్టినరోజుకి వెళ్తున్నావు, నీ ఇంటికి పిలుస్తున్నావు, పెళ్లి రోజుకి పిలుస్తున్నావు. ఎవరికైనా నీ సాక్ష్యం చెప్పావా? ఎవరో పాస్టర్ వచ్చి వాక్యం చెప్తాడు, గిఫ్ట్ పట్టుకుపోతాడంతే. ఎవరో వచ్చి పాటలు పాడతారు, గిఫ్ట్ పట్టుకుపోతారంతే. కానీ నీ పుట్టినరోజుని వంకబెట్టు, నీ పెళ్లి రోజుని వంకబెట్టు. నీ బంధువులు పిలిస్తే సాక్ష్యం ఇవ్వడాకే పిలువు. లేకపోతే వాళ్ళు పిలవడం దండగా, అవసరం లేదు. ఇలా సామాజిక జీవితం మనం జీవించాలి తప్పకుండా. కానీ సాక్ష్యము లేని జీవితం కాదు. లోకస్తుల వలె కాదు. లోకస్తులు చేసినట్లుగా విందులు చేసి మనుషులను తృప్తిపరిచి ఎంతో బాగా చేశారని ఒక మన్నన, ఒక మాట నీకంటే చాలు మురిసిపోతున్నావేమో. కాదు, దేవుడు విచారిస్తున్నాడు. అంత డబ్బు నువ్వు ఖర్చు చేసి ఒక్కరికి కూడా నువ్వు సువార్త చెప్పలేదు, సాక్ష్యం చెప్పలేదని దేవుడు నీ మీద ఒక నేరం పెడితే నీవెలా తప్పించుకుంటావు? కనుక సోదరి సోదరుడా, ప్రభుని బట్టి ఈ మాటలు చెబుతున్నాను. నీవు నిజముగా మనస్ఫూర్తిగా ప్రభుని వెంబడించేటువంటి విశ్వాసం అయితే నువ్వు ఆయన సహవాసమును కోరే అనుభవం నీకుంటుంది. అంతేకాదు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే అనుభవం నీకుంటుంది. నేను మా సంఘంలో అప్పుడు అడుగుతుంటాను, 2 సంవత్సరాలు నువ్వు దాటిపోతే చాలు, నీవు మరొకరికి సాక్ష్యం ఇచ్చి మరొకరి సంఘాన్ని నడిపించకపోతే నువ్వు ఒక గొడ్డు గొర్రెగాను బర్రెగా సంఘములో ఉన్నట్లే. నీవు కేవలం రక్షించబడిన తరువాత నీవు శిశువుగా ఉన్నావు నిజమే, కానీ ఎదిగిన తరువాత కూడా నీకు ఇంకా తినిపించడం, ఇంకా నిన్ను బుజ్జగించడం, ఇంకా నిన్ను ఎత్తుకోవడం కుదరదు. కనుక చాలా కాలమైంది కొందరు అంటారు, నేను సీనియర్ విశ్వాసిని, నాకు రెస్పెక్ట్ ఇస్తారేనంటారు. అందుకొరకు నువ్వు పడి బాధలు పడుతున్నావు.
నా కుర్చీ వేయలేదని బాధపడతావు, నాకు ప్రాధాన్యం లేదని బాధపడతావు, కానీ నువ్వు సాక్ష్యం ఇవ్వక, ఒక ఆత్మను కూడా సంపాదించక నువ్వెలా సీనియర్ క్రిస్టియన్ అవుతావు? నువ్వెలా సిన్సియర్ క్రిస్టియన్ అవుతావు? ఒక ఆత్మనన్నా సంపాదించకపోతే ఆ సంఘాన్ని నువ్వేం చేసినట్లు? వాళ్ళ సంఘమే నీకు చేయాలా? ఏదో చందా వేసి వెళ్ళిపోతే నీ బాధ్యత అయిపోయిందా? నీ దశం భాగం ఇస్తే నీ బాధ్యత అయిపోయిందా? నువ్వు ఆయనకు సాక్షిగా ఉండాలి. కనుక 3 విషయాలు నీ ముందున్నాయి. మీకు పరీక్షా పత్రం ఇచ్చాను. మొదటిది, నీవు మతానుసారమైన క్రైస్తవ్యంలో ఉన్నావా? రెండవది, యేసు ప్రభువును ఆసరా చేసుకుని నీవు ఈ లోకంలో బ్రతకడానికి, సంపాదించుకోవడానికి, అభివృద్ధి చెందడమే నీ దృక్పథమైతే ఈ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ కరోనా వైరస్ కాలంలో నీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కరోనా కొరకు భయపడకు, నీ స్థితి కొరకు భయపడు. కరోనా నీ శరీరాన్ని చంపుతుంది, నీ ఆత్మను చంపలేదు. కానీ ఈ రెండిట్లోనూ సరిగ్గా మార్పు చెందకపోతే నీ ఆత్మ రక్షించిపోతుంది. మూడవది, మనస్ఫూర్తిగా ప్రభుని వెంబడించేవారు వారు ఎలా ఉంటారు? 2 సూచనలు చెప్పాను. 1, ఆయన సహవాసమును కోరేవారు. 2, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారు. లోపల నువ్వు ఆయన సహవాసం కోరాలి, వెలుపల ఆయనకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దర్శించి దీవించి వర్ధల చేరుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నువ్వే స్థితిలో ఉన్నావో, ఇప్పటికే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి నేను ఒప్పింప చేసి ఉంటే నువ్వు లోపల ప్రార్థన చేయి. ప్రభువా, ఆ నామకార్థమైన మతానుసారమైన క్రైస్తవ్యంలో నుండి, మోసకరమైన క్రైస్తవ్యంలో నుండి ప్రభువా, మనస్ఫూర్తిగా నిన్ను వెంబడించే క్రైస్తవ్యంలో నేను రాగోరుతున్నాను. నన్ను కనికరించి మరొక మాట చెప్పు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ దాసులు రాజు గారు ఈ రోజున అకస్మాత్తుగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కూడికలో నీవు మహిమ పొందే విధంగా నీ కార్యం జరిగిస్తావని ఆశించి, ప్రభు, అనేకులు ఈ మాటల ద్వారా నీ వైపు తిరిగి ఉన్నారని నేను నమ్ముచు, మనస్ఫూర్తి నిన్ను వెంబడించుతున్న వారు బలపరచబడ్డారని నమ్ముచు, ఈ కరోనా వైరస్ యొక్క బీభత్సములో మేము ఈ శుభకరమైన మార్పులు పొంది నిత్య జీవార్థక నిరీక్షణతో మేము నిర్భయముగా బ్రతుకున్నట్లు కృపనిమ్మని క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.